హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఉసిరికలతో చేయండి. పులుపుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను లేకుండా బాగా తుడుచుకొని ఫ్యాన్ గాలికి కూడా ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టి తీసుకుని ఇవి లో ఫ్లేమ్ వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకొని ఇవి చల్లని ఇలా పౌడర్ చేసి ఇప్పుడు కడాయిలోకి ఇప్పుడు నూనె వేసుకుని నువ్వుల నూనెైనా పల్లి నూనెైనా వాడుకోండి. పచ్చడి టేస్ట్ ఎక్కిన తర్వాత సాఫ్ట్ గా అయినంత వరకు, కొంచెం మెత్తగా అయినంత వరకు, ఒక 50% అయినంత వరకు వేయించుకోండి, ఒకేసారి కాకుండా. ఇప్పుడు ఇందులో నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 100 గ్రాముల వరకు వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వీటిని కూడా వేసుకోండి. కరివేపాకు, ఇంగువ 1 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. కారం వేసుకోవాలి, 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఆవాలు మెంతులుగా పట్టేట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి పోపు చల్లారిపోయింది. కానీ ఈ ముక్కల్ని మనం ఈ కలుపుకున్న ముక్కల్ని ఇప్పుడు పైనుంచి నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ నిమ్మరసం 5 నుంచి 6 వరకు నిమ్మకాయలు తీసుకుని కప్పులో అయితే 1/2 కప్పు వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. అలాగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అది పచ్చడిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇదే బౌల్లో మళ్ళీ ఈ ముక్కలు పచ్చడిని వేసేసి మూత పెట్టి ఒక 3 రోజుల వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. రోజుకొకసారి కలుపుకుంటూ ఉండాలి. నూనె ఇలా పైకి తేలి పచ్చడి కూడా చాలా చక్కగా ఊరింది. మరొకసారి బాగా కలుపుకొని పచ్చడిని గాజు సీసాలో అయినా లేదా జాడీల్లోనైనా వేసుకోవాలి. నిలువ పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో, స్టీల్ డబ్బాల్లో వేసి నిల్వ చేసుకోకూడదు.